రామకృష్ణ మఠ్ కమార్పుకూర్ అనే స్థలంలోనే రామకృష్ణ పరమహంస జన్మించారు. అక్కడున్న రామకృష్ణ మఠ్ కమార్పుకూర్లో రామకృష్ణ పరమహంస గారి బాల్యంతో సంబంధం ఉన్న స్థలాలన్నిటినీ కూడా ఇక్కడ యాత్రలాగా ఒక రోజంతా దర్శించుకుంటారు. ఆ దర్శనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. శారదామాత స్నానం చేసేవారంట ఈ ఘాట్లో. రామకృష్ణ పరమహంస స్వయంగా వ్యవసాయం చేసిన భూమి. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ వ్యవసాయం చేశారు, రామకృష్ణ పరమహంస కూడా చేశారు. ఇక్కడే ధ్యానం చేస్తూ ఆయన సెయింట్హుడ్ని సాధించారు. మాణిక్ రాజా గారి భవనము చాలా పురాతనమైంది. ఆయన రామకృష్ణ పరమహంసని ముందుగా గుర్తించి, దేవుడిగా గుర్తించి, ఆయన స్వామిని నువ్వు ఒక సరస్సు తవ్వు, ఇక్కడ చాలా నీటి కరువు ఉంది అని చెప్తే ఆ సరస్సు తవ్వుతారు. మాణిక్ రాజా దుర్గా మందిర్, మాణిక్ రాజా గారి కోట ద్వారం ఇది. 200 సంవత్సరాల క్రితం చక్కని పూల డిజైన్ చూడొచ్చు లోపల పక్కన. రామకృష్ణ పరమహంస గారి తండ్రి ఖుదీరాం చటోపాధ్యాయ. 900 సంవత్సరాల పురాతనమైన దేవాలయాలు ఇవి. ఖుదీరాం చటోపాధ్యాయ గారు దీంట్లో శివార్చన చేశారట. రామకృష్ణ పరమహంస గారి తండ్రి. ఓం నమ శివాయ. 900 సంవత్సరాల పూర్వం నాటి దేవాలయం. రామకృష్ణ పరమహంస గారి తండ్రి గారు ఇక్కడ అర్చకులుగా చేశారు. ఓం నమ శివాయ. పక్క పక్కనే 2 దేవాలయాలు. ఓం నమ శివాయ. దేవల్ రామకృష్ణ మఠం తొలినాళ్ళల్లో, అంటే 300 సంవత్సరాల క్రితం. మఠది కాదు, రాజావారిదే. 3 అంతస్తుల భవనం 300 సంవత్సరాల క్రితం. సుఖ్ సాయోర్ అంటే సుఖ్ అంటే సంతోషం, ఆనందం. సాయోర్ అంటే ఈ సరస్సు. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు చేత్తో ఒక కొద్దిగా మట్టి తీసి ఈ సరస్సుని తర్వాత పూర్తి చేయడం, తవ్వడం జరిగింది. ఈ రావి చెట్టు కింద ఆ రోజుల్లో ధ్యానం చేసేవారు. సరస్సు ఒడ్డునే ఉంది. గ్రామంలో ఉన్న పురాతన కాళీ మందిరము.